హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి చిలకడ దుంప తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే ఎక్కువగా తీసుకుంటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చిలకడ దుంపను ప్రతిరోజు తినటం వల్ల శరీరాన్ని కాలానుగుణ వ్యాధుల నుంచి దూరంగా అయితే ఉంచుతుందండి. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చిలకడ దుంపలో ఫైబర్, ప్రోటీన్‌తో సహా అనేక పోషకాలైతే ఉన్నాయండి. పొటాషియం, ఐరన్ వంటి విటమిన్‌లు ఎన్నో రోగాలను దరిచేరనీయకుండా అయితే చేస్తాయి. స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంపను తినటం వల్ల కలిగే ప్రయోజనాలైతే చూద్దామండి. బలహీనమైనటువంటి కంటి చూపును బలోపేతం చేయడంలో చిలకడ దుంప చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుందండి. దీనిలో ఉండే బీటా కెరోటిన్ అనేది మెరుగైన కంటి సంబంధిత వ్యాధులను నయం చేయడానికి హెల్ప్ అవుతుందనమాట. అలాగే మరొక ఉపయోగం కూడా చూద్దామండి. చిలకడ దుంపలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా అయితే పనిచేస్తుందండి. హైపర్ టెన్షన్‌తో బాధపడేవారు చిలకడ దుంపను తమ ఆహారంలో చేర్చుకోవాలండి. చిలకడ దుంపలోని పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. దీనిని తీసుకోవడం వల్ల గుండెపోటుతో సహా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందనమాట. అలాగే మరొక యూజ్ కూడా చూద్దామండి. స్వీట్ పొటాటోలో ఐరన్, ఫోలేట్ మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంటాయండి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయండి. ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి అంటే చిలకడ దుంపలను క్రమం తప్పకుండా తీసుకోవాలండి. చిలకడ దుంప విటమిన్ సికి మంచి మూలం అన్నమాట. చిలకడ దుంపను ప్రతిరోజు తినటం వల్ల శరీరాన్ని కాలానుగుణంగా వచ్చేటటువంటి వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని బలపరుస్తుందండి. అట్లాగే మరొక యూజ్ కూడా చూద్దామండి. ఊబకాయంతో బాధపడే వారికి చిలకడ దుంప తీసుకోవడం ఎంతగానో ఉపకరిస్తుందండి. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండడంతో పాటు ఆకలి వేయదనమాట. ఇది అతిగా తినకుండా చేస్తుంది. బరువు తగ్గాలి అంటే స్వీట్ పొటాటోను అంటే చిలకడ దుంపను మీ ఆహారంలో అయితే చేర్చుకోండి. దీనికి సంబంధించి ఆరోగ్య ప్రయోజనాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇది మితంగా తీసుకోవాలండి కొంతమంది. వాళ్ళు ఎవరు అనేది చూద్దాము. ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరికి మాత్రం చిలకడ దుంప పడదండి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు చిలకడ దుంపను అధికంగా తీసుకుంటే హాని అని నిపుణులు అయితే చెప్తున్నారు. అదైతే చూద్దాం ఇప్పుడు. చిలకడ దుంపలో ఉండే పొటాషియం అనేది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. కానీ ఎక్కువగా తింటే మాత్రం పొటాషియం పెరిగి హైపర్కలేమియా సమస్య ఉండవచ్చనమాట. ఇది గుండెపోటుకి ప్రధాన కారణం అవ్వచ్చు. కాబట్టి మితంగా అయితే తీసుకోవాలి. అలాగే ఇంకొకటండి, ఈ రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు చిలకడ దుంపకు దూరంగా ఉండటమే మంచిదండి. చిలకడ దుంపల్లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక రకమైన సేంద్రియ ఆమ్లం అనమాట అండి. చిలకడ దుంపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆక్సలేట్ స్థాయిలు పెరిగి కిడ్నీలో రాళ్ళ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుందండి. అలానే మరొకటి కూడా చూద్దామండి. చర్మ సంబంధిత అలర్జీలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉన్నటువంటి వారు చిలకడ దుంపల్ని ఎక్కువగా తినకూడదండి. చిలకడ దుంపల్లో మన్నిటాలు ఉంటుంది. దీనివల్ల కొందరికి అలర్జీ సమస్యలు రావచ్చు. అందుకే ఈ సమస్యలు ఉన్నటువంటి వారు చిలకడ దుంప జోలికి అయితే పోకూడదు అంటున్నారు నిపుణులు. అలానే మరొకటి కూడా చూద్దామండి. చిలకడ దుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం అనమాట. దీన్ని ఎక్కువగా తినటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపు తప్పి ప్రమాదం ఉంది. తినాలి అనిపిస్తే గనక వైద్యుడిని సంప్రదించడమే బెటర్ అనమాట. అట్లాగే మరొకటండి, చిలకడ దుంపల్లో అధిక మొత్తంలో విటమిన్ ఏ ఉంటుందన్నమాట. చలికాలంలో చిలకడ దుంపల్ని ఎక్కువగా తింటే చర్మంపై దద్దుర్లు, తలనొప్పి సమస్యలు రావచ్చు. అందువల్ల ఈ సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా తినకపోవడమే బెటర్ అనమాట. అట్లాగే మరొకటండి, దీనిలో పిండి పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఈ పిండి పదార్థం అనేది శరీరంలో వచ్చి చేరి బరువు మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువగా తినటమే మేలండి. అలాగే మరొకటండి, కొందరు అజీర్తి, కడుపుబ్బరం, గ్యాసు, కడుపు నొప్పి సమస్యలతో బాధపడేవారు చిలకడ దుంపల్ని తినకపోవడమే మేలు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువ మోతాదులో తినడం వల్ల కడుపు సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుందండి. అందువల్ల తక్కువ మోతాదులో తినడమే బెస్ట్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇదండి వీడియో అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.